శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించుకున్నారు గౌడ కుల బాంధవులు. గోదావరికని గౌడ కులస్తులు గవర్నమెంట్ హాస్పిటల్ ముందు నిర్మించుకున్న రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయ మొదటి వార్షికోత్సవం మరియు మారుబోనాల సందర్భంగా శనివారం కుల బాంధవులు కుటుంబ సమేతంగా అమ్మవారికి గోదావరిలో గడపావనం శుద్ధి కార్యక్రమం మరియు గోదావరి ఒడ్డున పట్నం వేసి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి గంగాదేవికి బోనం సమర్పించారు. సందర్భంగా కుల బాంధవులు మాట్లాడుతూ నూతనంగా నిర్మించుకున్న ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం ఏప్రిల్ 4న జరగనుందని, 5వ తారీఖున పోచమ్మ బోనాలు, 6న పుట్టధ్వని, 7న ఎల్లమ్మ మారు బోనాలను నిర్వహించుకోవడం జరుగుతుందని, నేటి నుంచి బోనాల కార్యక్రమం మొదలైందని, గోదావరికని పట్టణ ప్రాంతంలో ఉన్న గౌడ కుల బాంధవులు అందరికీ ఇంటింటికి జోగు కార్యక్రమం ఉంటుందని, ప్రతి గౌడ కుటుంబాన్ని గడప గడపన కలిసి వస్తుందని, ఇంటింటికి వచ్చి గడపావనం సాధారణంగా ఆహ్వానిస్తూ 2 కనుమల దక్షిణ ఇచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. శివుని బిడ్డవమ్మ ఎల్లమ్మ, శివునల్లి మాతవమ్మ ఎల్లమ్మ, పార్వతి బిడ్డవమ్మ ఎల్లమ్మ, పంచ కళ్యాణి వేయలమ్మ, గౌతూరి కోలమ్మ ఎల్లమ్మ, గంభీరవాణివమ్మ ఎల్లమ్మ, జమదగ్ని భార్య వేయలమ్మ, జడలీర పోసిన వేయలమ్మ, పుట్టల పుట్టిన వేయలమ్మ, పుట్ట తీరు పుట్టుమ వేయలమ్మ, గట్టు గట్టుల జోరు ఎల్లమ్మ, గచ్చ సుట్టు గచ్చపోతూ ఎల్లమ్మ. సూర్యుని వట్టినవే మైసమ్మ, సుక్కబట్టు వెట్టినవే మాయమ్మ, చంద్రుని వట్టినవే మైసమ్మ, చంద్రవంక తిప్పినవే మారెమ్మ, జర్రిపోతు వట్టినవే జగమ్మ, జడగొప్పు చుట్టినవే జోగమ్మ, కాలి గచ్చగల్లు మంటే ఎల్లమ్మ, ధరణి దత్తరిల్లనమ్మ ఎల్లమ్మ, ఇక శూలమురొక్క చేత ఎల్లమ్మ, సురకత్తురొక్క చేత ఎల్లమ్మ, రేణుకా ఎల్లమ్మ బోనాల మహోత్సవం ప్రారంభమైంది. ఈరోజు గడాపావనము, గంగా మాత పూజ, గంగలో శుద్ధి చేసి గడాపావనము పూజ జరిగింది. ఈరోజు లందగారికి జోయికి ఈరోజు జోయికి పోయి రేపటి నుంచి ప్రతి బోనాలు తీసేటువంటి గౌడ్ల ఇళ్లకు జోయికి పోవడం జరుగుతుంది. ఈరోజు 4వ తారీఖు నాడు వచ్చే 4వ తారీఖు నాడు వార్షికోత్సవం జరుగుతుంది. ఆదివారం నాడు పోషప్ప బోనాలు, సోమవారం నాడు 6వ తారీఖు నాడు పుట్ట బంగారము, పుట్టకు దండు వేయడము, తర్వాత 5 ఏళ్ళు ఇష్టపట్టడం ఎదుర్కోవడం, ఆదివారం నాడు మంగళవారం నాడు సాయంత్రం ఎల్లమ్మ బోనాలు తీసి రాత్రి 12 గంటల తర్వాత రేణుకా ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంది. కాబట్టి అందరూ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుల పెద్దలందరికీ విన్నవించుకునే ఏమనగా అందరూ రేణుకాదేవి కళ్యాణంలో పాల్గొనాలని. ఈరోజు గోదావరికని గౌడ కులస్తుల ఆధ్వర్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ కుల బాంధవులందరి ఆధ్వర్యంలో గ్రామదేవత అయినటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ నిర్మాణం చేసి సంవత్సరం గడుస్తూ ఉంది. కాబట్టి
వార్షికోత్సవము పేరు మీద ఈ రోజు నుంచి ఉత్సవాలు ప్రారంభం చేసినాము. మొట్టమొదటి రోజు గంగామాతకు బోనము పట్నము వేసి బోనం సమర్పించి గడ పావనము శుద్ధి చేసి ఈ రోజు నుంచి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఈ రోజు నుంచి 4, 5, 6, 7 తేదీ వరకు కూడా ఎల్లమ్మ కళ్యాణం వరకు బోనాలు పోషమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగినాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ కులస్తులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు అన్ని కులస్తుల కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.